హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొంచెం డిఫరెంట్గా ఆనపకాయతో పచ్చడి అనేది చేద్దాం. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆనపకాయని మనం పప్పులోకి యూజ్ చేసుకుని వాటి తొక్కలు ఉంటాయి కదా, వాటితో మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా ఆనపకాయ తొక్కల్ని బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న ఆనపకాయల్ని ఆయిల్లో వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. అలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక 250 ml వాటర్ అనేది తీసుకొని ముక్కలన్నీ కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. మెత్తగా చేతితో నలిపితే విరిగేంతలా మగ్గనివ్వాలి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో వాటర్ అయిపోయినా కూడా ఇంకా మగ్గలేదు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. నాకు ఒక 20 minutesకి అలా ఈ ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయి అన్నమాట. సో ఇలా మగ్గిన తర్వాత వేరొక బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కాసేపు వేగిన తర్వాత మెంతులు కూడా వేసి వేగనివ్వాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, మనం కారాన్ని తగ్గట్టు, నేను ఇక్కడ 6 తీసుకున్నా, మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలానే వేగిన తర్వాత మిక్సీలోకి మార్చుకుని అందులో వెల్లుల్లిపాయలు, సాల్ట్, అలానే కొద్దిగా పసుపు, సరిపడా చింతపండు, పంచదార ఇవన్నీ కూడా వేసి ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక అందులో మనం ముందుగా మగ్గబెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి కచ్చాపచ్చాగా చేసుకోండి, మరీ మెత్తగా చేసుకోవద్దు. సో ఇవి ఆల్రెడీ మెత్తగానే ఉంటాయి కాబట్టి ఫాస్ట్గానే బ్లెండ్ అయిపోతాయి. సో ఇలాగా బ్లెండ్ చేసుకోవాలి. సో దీనికి మనం ఇప్పుడు పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం. అదే బాండీలో నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు, అలానే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో పోపు ఫ్రై అయిన తర్వాతనే కరివేపాకు యాడ్ చేసుకోవాలి, లేదంటే కనుక పోపు అనేది ఫ్రై అవ్వదు. సో ఇలా పోపు అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దోశ, ఇడ్లీ ఆర్ ఎల్స్ రైస్లో కూడా కాంబినేషన్ సూపర్ వస్తుంది. ట్రై చేయండి. బాయ్.